కోటేశ్వర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి నేను 3 క్లాసులకు వచ్చినాయి ఇప్పటికి. ఈ క్లాస్ తోటి 3వ క్లాసు ఇక్కడికి వచ్చినప్పుడు జీరో, అప్పుడు జీరో, ఇప్పుడు హీరో కొన్నా. ఒకటి సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నా. ఇది కూరగాయల బిజినెస్ సార్. బిజినెస్ నేను రోజుకు 20,000 రూపాయలు సంపాదించాలని నా కోరిక. ఈ 2026లో ఖచ్చితంగా 6 ఎకరాల పొలం కొనాలని నా కోరిక. విశ్వ కళ్యాణం ఎప్పుడు పడితే అప్పుడు సిద్ధంగా నేను చేస్తానికి. మొన్న ఏమైంది సార్ అంటే ఒక 10 మందికి ఇంట్లో భోజనం చేయించిన, తీసుకొని వెళ్ళిన, అంతా తిరుగుతున్నా. మా బిడ్డను ఎత్తుకున్నా, పట్టుకొని కూర్చున్నది వెనక పట్టుకొని. మీరు చేశారు కదా, అది చూసా నేను పట్టుకుని. ఇక దాన్ని పట్టుకున్నా, 10 మందికి భోజనం వెనక పెట్టుకున్నా, వాటర్ డబ్బులు నేను ముందర పెట్టుకున్నా. చలో వెళ్ళినా. తిరగంగా బస్ స్టాండ్లో ఒక మనిషి కనబడాడు. అందరూ అన్నీ చూస్తారు. బండి అక్కడ పక్కకు పెట్టినా, నేనే పోయినా, లేపినాక వెళ్ళి నన్నే చూస్తారు అందరూ. ఏం చేయాలి చూడండి, పోనీ ఆయనతో లేపి బాబు భోజనం చేస్తావా అన్నాడు. తీసుకుపోయినా, ఇచ్చిన వాటర్ డబ్బు ఇచ్చిన, భోజనం ఇచ్చిన, 10 రూపాయలు ఇచ్చిన. అందరూ నన్ను వీరిపోయి చూస్తురు, ఇట్లా కూర్చురు కదా బస్ స్టాండ్లో. సరే ఆయన వెళ్ళిన ఆడికెళ్ళి మళ్ళీ ఏం చేసినా మందిరికి అడిగినా, అక్కడ ఇవ్వలేరు. మళ్ళీ ఏమనుకున్నా, ఇక రాంగ ఒక ఆమె కలిసింది అక్కడ. అమ్మ భోజనం చేస్తామంటే ఆడికెళ్ళి ఆయనతో మళ్ళీ పోయినా. ఒక జాగాల సాధులేక మొత్తం మన భోజనం చేస్తామంటే అన్నాడు. ఆయనతో ఇచ్చిన, భోజనం ఇచ్చిన, వాటర్ డబ్బు ఇచ్చిన, డబ్బులు తీసుకపోతే అన్నాడు. ఆయన చెప్పకుండా జరిగిన. సరే ఆడికెళ్ళి బోంగా బండి ఎక్కేటప్పుడు అనుకున్నా, విశ్వమణి బాబు గురువులో శక్తి ఉంటే ఈ భోజనం మెనూ నేను నా దగ్గర అంతమంది ఒకటి జాగాలు ఉండాలి, ఒకే దగ్గర నేను తిరగకూడదు ఇక అనుకొని ఆయన పోతా ఉంటే అక్కడ అందరూ పండుకొని ఉన్నారు లైన్గా. ఒక్కటి తక్కువ ఉన్నది. ఒక్కటి కోసము అక్కడికి వెళ్ళి ఒక పాపను వాళ్ళ అమ్మ పంపించింది. అమ్మాయి వచ్చేసింది, లెక్క సరిపోయింది. అప్పుడైతే కొద్ది సంతోషమా నేను. అరే కొద్ది సంతోషం కాదు, కొద్ది ఆనందం కాదు. నా ఆనందం అయితే లేదు. మా బిడ్డ నవ్వుతా ఉంది, నేను చెప్తే సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా అని ఎగురుడు. అరే అంత పరిచయం అబ్బా, నాకు జన్మదయం అయిపోయింది అనుకున్నా. అయితే నిన్నేమైంది సార్ చెప్పాలా, నిన్న కూరగాయలు అమ్మనికి పోయినా. ఒక 2-3 జోకే వరకు ముందరికి అయినాక వెళ్ళి ఆయనతో అటు అదేంటిది అది బంద్ అయిపోయింది. చాలా అవుతలే. నేనేం చేయాలి, ఇది చాలు కావాలి, నేను పోవాలి, ఎట్లన్నా చేసి చాలు కావాలి. విశ్వాన్ని అడుగుతాను, నాకేంది అనుకున్నా. అడిగినాక చాలు కావాలి, ఇంకేం చేయాలి, బాబుని అడుగుదా. మరి ఏం చేయాలి, బాబుని అడిగితే మరి చాలా అయితే చూద్దాం అనుకున్నా. చాలు కావాలి, ఎలాగైనా ఇది చాలు కావాలి, నేను ఇంటికి పోవాలి, ఎలాగైనా కావాలి. అన్నకి నాకు ఫ్రెండు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇది ఫోన్ ఎప్పుడు వచ్చింది ఇది అని నేను చూసుకుంటే దాన్ని మళ్ళీ కొట్టిన. తిరిగి కొట్టినాక వెళ్ళి ఇటు సంగతి ఆటో అయిపోయిందన్న. ఆయన ఆటో వేసుకొని పానలు పట్టుకొని వచ్చింది. పానలు పట్టుకొని వచ్చి ఆయనకి ఇప్పరాదు, నాకు ఇప్పరాదు, నేను ఏదో ఇప్పుతున్నా అందులోకి పోయి. ఇంకొక వ్యక్తి వచ్చింది అక్కడికి. ఆయన మెకానిక్ అట, నాకు తెలియదు. విశ్వం పంపించింది, నాకు తెలియదు. మీరే పంపించారు, మా గురువుగారు పంపించిండు. బస్ ఆయన వచ్చిండు, అది ఇప్పిండు. చాలా తాడుకుందాం అంటే గుంజును, అది చాలా అయింది, ఇంటికైనా అది సార్ గురు. చాలా చాలా కృతజ్ఞతలు. మనకి ఇన్ని ఇచ్చిన గురువుకు మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ నేను వీళ్ళ తల్లిదండ్రికి పాదాభివందనాలు తెలుపబోతున్నాను ఇప్పుడు. ఆయన కన్న తల్లిదండ్రికి చాలా చాలా కృతజ్ఞతలు. పాదాభివందనాలు తెలియజేసిన చాలా చాలా కృతజ్ఞతలు. తరపున చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
నేను 2026లో ఖచ్చితంగా 6 ఎకరాల పొలం కావాలి సార్ నాకు. నేను గెలవాలి. థ్యాంక్ యూ సార్. క్లాస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ అద్భుతాలు కాకపోతే అద్భుతాలు. నాకు ఎప్పుడు వీడియో చూస్తూనే ఉంటాను. నేను ఎప్పుడన్నా ఖాళీ ఉండని. నేను ఏంటన్నా కూరగాయలు అమ్మబోతున్నా, ఇంత చక్కెర తీసుకుపోయి ఒక చెట్టు కింద కూర్చుంటా. తీసుకొని అడుగుతా, అడిగి ఆ చెట్టు కాడ పోసిపోతా. ఆ గోమాత కలిసిన గోమాతకు టమాటాలు తీస్తా పెడతా. ఎవ్వంటే గవిగా నాకు ఏవని ఉండని. అవన్నీ ఇంకొక మెరాకిల్ ఏంటంటే, ఇక్కడ నిన్ను అడిగిన లేదో అడిగేది గోమాత పట్టుకొని వచ్చింది సార్. అదే ఆటో ముందటికి నిన్న దానికి మంచిగా టమాటాలు పెట్టినా, క్యారెట్ పెట్టినా. చాలా సంతోషం వేసింది నాకు. అది సార్ నిన్న జరిగింది. కోటీశ్వరులుగా ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి అందరం మరియు విశ్వనాథ్ బాబు గారి దగ్గరికి వచ్చడం చాలా అదృష్టవంతంగా మేము భావిస్తున్నాం. ఇదివరకు చాలామంది, వందల మంది ఒక్కొక్క సెంటర్లలో సార్ గారి దగ్గర అనంతపూర్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో కానీ, తిరుపతిలో కానీ, ఇంకా ఎన్నో చోట్లలో ఉన్నాయి అని నాకు గుర్తులేవు, చెప్పలేను. చాలా అదృష్టవంతులు. నేను ఎన్నో వీడియోలలో చూస్తూ నేను కూడా చాలా ఇబ్బందులలో, ఒక సమస్యలో నేను చాలా సమస్యలో ఉంటిని. నేను హైదరాబాద్కి రావాలంటే నేను ఒకసారి రాలేకపోయాను. ఒక 2 years బ్యాక్ నేను సడన్గా సార్కి ఫోన్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు లేదు బాబు, అయిపోయింది, మరి త్వరలో తిరుపతిలో ఉన్నది రా అంటే, తిరుపతికి వెళ్ళి సార్ గారి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి మళ్ళీ అట్లనే తిరుపతి కింద దేవుళ్ళ దగ్గర దర్శనం చేసుకుని రావడం జరిగింది. అప్పుడు చాలా కష్టాల్లో ఉంటుంది. అలాగనే సార్ గారు దర్శనం చేసుకున్న తర్వాత నా సమస్యలు చాలా వరకు తగ్గిపోయినాయి. నేను చాలా సమస్యలు ఉంటాయి, చాలా అంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇక అప్పుడు నాకు చాలా, మా మంచిర్యాలలో కూడా ఇటువంటిది ఎవరు నమ్ముతారో నమ్మరో అని మా ఫ్రెండ్స్ కూడా నేను ఎవరు చెప్పుకోలేదు. కానీ నేను చూసిన తర్వాత సీక్రెట్గా అడ్రస్ని తెలుసుకొని సార్కే ఫోన్ చేయడం వల్ల, సార్ రాంటే నేను హైదరాబాద్ రాలేకపోతే తిరుపతి వెళ్తే చాలా అంటే చాలా సమస్యలు ఉంటాయి. అప్పుడు నేను ఒక విఐపి ఉద్యోగిని, నేను చెప్పలేను, విఐపి ఉద్యోగిని, ఇంకా గెస్టెడ్ ఆఫీసర్ను. కాకపోతే అప్పుడు చాలా సమస్యలే ఉంటుంది. నేను ఆ సమస్యలు సార్ గారిని తలుచుకోవడం, సార్ చెప్పినటువంటి యూట్యూబ్లలో చూసుకోవడం, ఆ విధంగా నేను కొంచెం మెయింటైన్ చేయడం, దానివల్ల సార్ని కలిసిన తర్వాత చాలా అంటే చాలా సమస్యలకి వెళ్ళి నేను 50% అప్పుడు ఒక 1 yearలో తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఒక 25% ప్రాబ్లంలో ఉన్నాను. ఆ సమస్యలు కూడా గురువుగారి సహాయంతో ఆయన తీరిపోతాయని నేను చాలా ప్రతిరోజు ప్రాధాయపడుతూ గురువుగారిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తలుచుకుంటూ, మరి మిరకిల్స్ జరగాలని కోరుకుంటూ, ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ, ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటాను. అదేవిధంగా మనం అందరం కూడా ఇటువంటి గురువుగారి మనకు దొరకడం చాలా అదృష్టవంతులుగా భావిస్తూ, మనం అందరం కోటీశ్వరులం అవడానికి కారణమైనటువంటి గురువుగారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి వారి కన్నటువంటి తల్లిదండ్రులకు, మరి నాకు కూడా ఇటువంటి సహాయాన్ని పొంది నేను కూడా సార్ గారి ఇచ్చినటువంటి విద్యతోని మేము కూడా చాలా సమస్యల నుంచి బయటపడ్డందుకు నేను కూడా చాలా అదృష్టవంతుడిగా భావించుకుంటున్నాను. నాకన్నా మీరు కూడా అందరు కూడా అదృష్టవంతులు అవుతాం. కాబట్టి ఇటువంటి గురువుగారు మాకు దొరకడం చాలా అదృష్టం. ఈ గురువుగారు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే అందరం కూడా సక్సెస్ఫుల్ అయ్యి మనం చాలా సాధిస్తామని నేను గర్వంగా చెప్పగలుగుతాను. నేను చాలా వరకు నేను సాధించి చూసుకొని మీకు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను జీవితంలో కూడా సార్ను కానీ, సార్ కుటుంబ సభ్యులను కానీ, మా తల్లిదండ్రులకు కానీ, నాకు ఉన్నటువంటి బంధుమిత్రులు కానీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఆ సమస్యలన్నీ తీరిపోతాయని నేను చాలా నమ్ముతూ నెక్స్ట్ నేను వచ్చేసరికి ఈ సమస్యలు తీరిపోయి మళ్ళీ గురువుగారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. అదృష్టవంతులకు, ఆరోగ్యవంతులకు, ఐశ్వర్యవంతులకు అందరికీ పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా పార్వతి పరమేశ్వరులు లాంటి భార్య భర్తలుగా కలిసి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి మేము కూడా అలా భార్య భర్తలుగా కలిసి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. మా భార్య చాలా నెగటివ్లో ఉన్నది. ఆమె గురువారి ఆశీర్వాదంతో పాజిటివ్గా మారి ఈ సబ్జెక్టును నమ్మి ఆమె కూడా రావాలి, ఇద్దరం కలిసి రావాలని కోరుకుంటున్నాం. నేను జగిత్యాల డిస్టిక్ నుంచి వచ్చిన, నా పేరు శంకరయ్య. ఇది రెండోసారి సంకల్పాలు చేసిన, అవి ఈ సంవత్సరంలో తప్పకుండా నెరవేరుతాయని మనస్పూర్వకంగా నమ్ముకుంటున్నాను. అవి నెరవేరాలంటే గురువారి ఆశీర్వాదం కూడా తప్పకుండా తోడుంటుంది. ఒకటి వారి ఆశీర్వాదం తీసుకొని పోదామని వచ్చిన, ఇంకొకటి మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి మా చుట్టపైన కొన్ని పైసలు ఇచ్చేసి చెప్పవలసిన అవసరమే లేదు. ఎవరి నోట్లకి వెళ్ళినా అమృతం అంటారు, క్లాసు మాత్రం అమృతం రాని. క్లాసు బాగుంది, ఆ క్లాసు
గురువుగారు బాగున్నాడు, ఈ సబ్జెక్ట్ బాగుంది. ఇంతకంటే గొప్ప సబ్జెక్ట్ ప్రపంచంలో ఎక్కడ దొరకలేదు. ఇదే నంబర్ 1 సబ్జెక్టు. అది ఇంతకంటే గొప్ప గురువు కూడా మనకు దొరకడు. ఇంత గొప్ప గురువు దొరికిందంటే మనం పూర్వజన్మల అదృష్టవంతులం. అప్పుడు చేసుకున్న పుణ్యఫలం వల్ల ఇప్పుడు మనకి దొరికిందని నేను మనసారా కోటీశ్వరికి కోటి కృతజ్ఞతలు. గురువు గారికి కోటి కృతజ్ఞతలు. గురువులకి కృతజ్ఞతలు. గురుగారు అమ్మగారికి నాన్నగారికి కృతజ్ఞతలు. గురుగారి దగ్గరికి ఫస్ట్ క్లాస్కి వచ్చాను, చాలా గమనించాను. నాకు చాలా మిరాకిల్ జరిగినాయి, అసలు నేను చెప్పలేను. కొన్ని అన్నీ జరిగినాయి. నేను ఒకరోజు గురుగారి ఒక చిన్న బిట్ చూశాను. అందరూ బాగున్నారు అంటారు, మీ మొహాన్ని ఎవరు చూస్తారు, ఎవరు స్వామి నువ్వు అని వీడియోస్ చూశాను సార్, ఏమనుకోకండి. చూసాక చాలా నచ్చింది. ఇంకా లైన్గా మొదలు పెట్టాను. 11 నుంచి మొదలు పెడితే 2 వరకు చూశాను. నైట్ మొత్తం కూర్చొని మీ వీడియోలు చూస్తూ కంటిన్యూస్గా అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. ఇంకా మళ్ళీ మీకు కాల్ చేశా. మీరు నా కాల్ ఎత్తంగానే ఎవరు అన్నారు. కొంచెం భయం వేసింది. ఏం కాదులే నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడాను. క్లాస్కి వచ్చే అమ్మ అన్నారు, వచ్చాను. కానీ మీరు నాతో మాట్లాడినంతసేపు చాలా పాజిటివ్గా అనిపించింది సార్. కానీ ఎప్పుడు మీరు నాతో ఎంతసేపు మాట్లాడినా నాకు తెలియని ఆనందం. మా అమ్మ నాన్న లేరు, నేను ఆ మాట చెప్తాను, నేనున్నాను, నువ్వు ఎప్పుడు అలా అనకూడదు అన్నారు. నాకు ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నాకు ఒకసారి నేను నార్మల్గా మీ క్లాస్ రాకముందే డబ్బుల గురించి మీరు అనుకోమన్నారు. పదే మిర్రర్లో చూసుకొని అనుకోండి అంటే నేను 5000 ఇచ్చేది ఉంది నాకు ఒకరు. నేను పదే 10 నిమిషాలే చెప్పాను, ఎక్కువ చెప్పలేదు. నేను ఏ మెడిటేషన్ కూడా చేయలేదు, ఓపెన్గా చెప్తున్నా. సార్ ఏం చెప్పారో నేను అదే ఒక్కటేసారి 10 సార్లు చెప్పా, అంతే. 2 రోజుల్లో వాళ్ళే ఇంటికి వచ్చి పాప నీ డబ్బులు తీసుకొని ఇచ్చేది. అలా నాకు ఒకసారి 15,000 వచ్చినాయి, ఒకసారి మళ్ళీ 5,000 వచ్చినాయి. పిసినారు వాళ్ళు కూడా నాకు ఇచ్చేవాళ్ళు 500తో సహా నాకు తిరిగి నా డబ్బులు నాకు వస్తున్నాయి. నా పెళ్ళికి కూడా రేపు నా పెళ్ళి అనే రోజు కూడా నా దగ్గర ₹1 లేదు, ₹1. నేను ఒకటే అనుకున్నా, విశ్వమణి బాబులో శక్తి ఉంటే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పా, అంతే. వచ్చేసినాయి. చాలా థ్యాంక్స్ గురువు గారు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా, నాకు బాబు కావాలనుకుంటున్నా. నేను ఇల్లు కొనాలనుకుంటున్నా, కొంచెం వారికి డబ్బులు ఇచ్చేది ఉంది సార్, అవన్నీ క్లియర్ అయిపోవాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. నాకు మీరు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. మీరు నేను మాత్రమే ఉన్నాం ఈ క్లాస్లో. నాకెవ్వరు కనిపించట్లేదు, నాకెవరు వినిపించట్లేదు. నేను ఇంట్లో ఉన్నా కూడా నా పక్కన ఒకరు ఉన్నారంటే సిగ్గుపడట్లేదు. నేను ఇదివరకు కూడా నేను చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ అట్లే ఉంది సార్. ఒకరు ఎవరైనా మంచి చీర కట్టుకుంటే వాళ్ళకన్నా నేను మంచిది కట్టుకోవాలనే మైండ్ సెట్ నాది ఉండే. ఒకరు పట్టీలు వేసుకుంటే వాళ్ళకంటే మంచిది వేసుకోవాలనే థాట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. దాని మూలాన నేను ఫస్ట్ వేరే క్లాస్కి కూడా వెళ్ళాను సార్. మీ అంత బాగా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ధనవంతులకి, మేధావులకి, అందగాళ్ళకి, వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. గురువుగారికి కృతజ్ఞతలు. నాది 3వ క్లాసు, అది ఖమ్మం. 2024 డిసెంబర్ 10వ తారీఖు వచ్చినాను ఫస్ట్ క్లాసు. గురువుగారు తెలవకుండానే గురువుగారికి వచ్చి డైరెక్ట్ గురువుగారినే పట్టుకున్నా. ఏ గురువు పట్టుకోలే, ఆ గురువునే పట్టుకున్నా. పట్టుకొని క్లాసు వచ్చిపోయిన 15 రోజులకి మా నాన్న పొలం అమ్మిండు. మాకు 17 గుంటలు కొన్నా. 17 గుంటలు కొన్నా. కొన్నా. మా అన్న వాళ్ళది ఇంకా 7 గుంటలు కొన్నా మళ్ళీ. మా అక్కకి 2 గుంటలు వాటా ఇస్తే ఆ 2 గుంటలు కూడా కొన్నా మళ్ళీ.
మా అత్తగారు వాళ్ళది మా మా సడుకులు నలుగురం 8 గుంటలు ఉంటే మనిషికి 2 గుంటలు 2 లక్షలు 2 లక్షల లెక్క అమ్మింది. ఆ రెండు గుంటలు కూడా నేను కూడా కొన్నా. కొనేసి ఇక నేను నెల రోజులాగా చేసిన తర్వాత ఫంక్షన్లకి బయటికి వెళ్ళిన. ఇక పల్లెటూరులో తెలంగాణ తెలుసు కదా ఎలా ఉంటుందంటే కళ్ళు అది తీసుకొస్తారు కదా. అక్కడ ఒక 3 రోజులు 4 రోజులు గడిపిన. ఈ సబ్జెక్ట్ మర్చిపోయి కనీసం 2 సంవత్సరాలే రాక మొన్న జనవరి 2026లో వచ్చిన. అప్పుడు వచ్చిన కాంచి కొద్దిగా బాగుంది నాకు. అయితే ఇక నేను ధ్యానం చేద్దామని మేడ మీదకి ఎక్కితే పైన ఉన్న వాళ్ళు అని చేశారు కదా, ఎవరు బాబు ఈ టైం పోతున్నావు అంటే నేను ధ్యానం చేస్తాను పోతాను అంటే ఏం చేయొద్దు వెళ్ళు అని బయటకు అన్నారు. సర్లే అని సారు మొక్కలు పెట్టమన్నాడు కదా అని మొక్కలు పెట్టిన. మొక్కలు పెడితే మా వీధిలో కుక్క పిల్లలు ఉన్నాయి కొద్ది పెద్దవి. అవి ఏం చేసిన మొత్తం చెట్లు పీకినాయి స్వామి. ఆ చెట్లు పీకినాయి అంటే నేను క్లాసుకు రాక 2 సంవత్సరాల నుంచి రాక నాకు అన్నీ రివర్సే జరుగుతున్నాయి. నెగిటివ్లో పోతే నాకు అనిపించింది ఇవన్నీ మనం ల్యాండ్స్ కొన్నాం కదా, అప్పుడు పోయి వచ్చిన కాంచే మంచి జరిగింది కదా అని మళ్ళీ ఒకసారి క్లాసుకు పోదాం, రెగ్యులర్గా పోదామని మొన్న సొంతంగా అంతకుముందు 3 సార్లు నేను బయట తీసుకొచ్చిన ప్రతి క్లాస్కి డబ్బులు. ఇప్పుడు నేను సొంతంగా సంపాదించుకొని ఈ క్లాస్కి వచ్చి నేను 2026 డిసెంబర్ 25 తారీఖులోపు నాకు ఒక 3 కోట్లు కావాలి సార్. అలా 30 లక్షలు దాన ధర్మాలు చేస్తా. నీ ఉండే ఖమ్మంలో 25 లక్షలు పెట్టి ప్లాట్ తీసుకుంటా. 1,25 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా. 30 లక్షలు పెట్టి మా మిస్సెస్కి బట్టల షాప్ పెట్టిస్తా. 30 లక్షలు పెట్టి కారు కొంటా. 40 లక్షలు పెట్టి ప్లాట్ కొంటా. ఇంకో 30 లక్షలు నా అకౌంట్లో వేసుకుంటా. ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు విశ్వన్ బాబు గారికి చాలా చాలా క్లాస్ సూపర్ ఉంది. నాకు ఇన్ని రోజులు భయం అయ్యేది, బాగా భయము పిరికి అన్నీ ఈ దెబ్బతో వదిలేసి ప్రతి హైదరాబాద్ క్లాస్కి విజయవాడ క్లాస్కి వచ్చినప్పుడు 200 దండ వేస్తాను నేను. రూపాయలు దండ వేస్తా, నోట్ల దండతో వేస్తా. విజయవాడకి చిన్నది కాబట్టి 200 దండ కట్టి వేస్తా. మళ్ళీ 2000 లోటు వస్తే మరి ఇక్కడ 2000 లోటు ఇక్కడ హైదరాబాద్ వేస్తా. ఇక్కడ 1000 రూపాయలు వస్తే అక్కడ విజయవాడ వేస్తా. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకుంటాను సార్. ఓకే సార్. నేను 3 గంటల 45 నిమిషాలు. తల్లిదండ్రులకు కృతజ్ఞలు, అలా భార్య గారికి కృతజ్ఞలు, ఇక్కడ వచ్చిన మన సోదరి మనలకు అందరికీ కోటీశ్వర్లకు కృతజ్ఞలండి. నేను ఇది 3వ క్లాసు నేను ఇక్కడికి రావడము. అంతకుముందు చాలా గరీబ్గా ఉండేదాన్ని, నేను చాలా హీనంగా ఉండేదాన్ని. నేను గురువు గారు ఎప్పుడూ స్టేజ్ ఎక్కి నేను చెప్పలేదు. అంటే నేను ఒకటి కోరుకున్నాను, నాకు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి అని. పిల్లలు లేరు, పాపకు లేరు, బాబుకు లేరు, ఇద్దరికి లేరు. పాప పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ప్రతిరోజు ఏడ్చేదాన్ని. అయితే ఇప్పుడు కోడలికి మాత్రమే నేను గురువు గారు నాకు దీవెనలు ఇచ్చాడు ఒక 6 నెలల కింద. అప్పుడు 6-7 నెలలు ఉంది నేను వచ్చి. ఇప్పుడు బాబు పుట్టాడు. బాబు పోయిన నెల 10 తారీఖు పుట్టాడు. అయితే బాబు పుట్టేటప్పుడు నేను ఏం చేశాను అంటే బాబు గారికి ఒక రోజు ముందు ఫోన్ చేశాను. కోడలికి ఆపరేషన్ కావద్దు, నార్మల్ కావాలని చేశాను. అమ్మ అవుతారు అని చెప్పాడు. అలాగే ఆ రోజు ఒక 3-4 అవుతుంటే అందరికీ ఆపరేషన్లు అయ్యి 2 లక్షలు 2,50,000 అవుతుంటే పాపం మాత్రం నార్మల్ అయిపోయి అసలు ఏది ఒక ఇది కూడా కాకుండా నార్మల్. ఆమె ఏం చేసిందంటే మంచిగా నార్మల్ బాబుని తీసుకుపోయి అద్దాలలో పెడతారు కదా కొద్ది రోజులు, అలాంటి వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు వేస్తుంటే బాబును ఉట్టి నేను ఏడుస్తలేనని లోపల తీసుకుపోయాను. నేను బాబు వెంటనే ఎక్కి అక్కడనే కూర్చొని ఒక్కరోజు మాత్రమే బాబుని పెట్టి మా బాబును మంచిగా మాకు ఇచ్చాడు. అందరినీ 1 రోజులు 15 రోజులు హాస్పిటల్లో పెట్టుకున్నారు. బాబు గారికి క్లాస్కు భోజనానికి అన్నిటికీ కృతజ్ఞతలు. ఇంకా మా పాప కూడా బాబు పుట్టినాక మళ్ళీ సాక్ష్యం చెప్తాను నేను. అందుకనే మీరు అందరూ కోరుకోవాలి అందరినీ. హ్యాపీగా ఉన్నాను. మనవడు పుట్టారు సార్. కృతజ్ఞతలు. విషయమని బాబు గురువు గారికి కృతజ్ఞతలు. లైట్లకు కృతజ్ఞతలు. అదృష్టవంతులకు కృతజ్ఞతలు. చాలా కష్టంలో ఉండేదాన్ని. ఇప్పుడు నా కొడుకు లండన్కి వెళ్ళిండు, పెద్ద కొడుకు జాబ్ చేస్తుండ్రు, చిన్న కొడుకు కూడా మంచిగా చదువుకుంటుండ్రు.
ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. మా గురు ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను. కారు కూడా కొన్నాము. ఇప్పుడు కారు కూడా ఉన్నాము. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు వచ్చింది. నాకు ఏది లేనట్లేదు, ఒక ఇల్లు కావాలి. దాని గురించి ఇప్పుడు వచ్చిన సార్ గురువు దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ యూనివర్స్. క్లాస్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. హోటల్ మేనేజ్మెంట్కి అందరికీ కృతజ్ఞతలు. ధనవంతులకు డబ్బు గల వాళ్ళకి అందరికీ చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబుకు చాలా కృతజ్ఞతలు. వాళ్ళ ఫ్యామిలీకి చాలా కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేందుకు మా ఆయనకు చాలా కృతజ్ఞతలు. నా ఫ్యామిలీకి చాలా కృతజ్ఞతలు. నాకు పోయినసారి నాకు చాలా ఇది బాధ ఉండి చాలా ఇదైంది. మళ్ళీ ఎట్లా ఏ రకంగానైనా నాకు సాయం చేయాలి విశ్వమా, ఏ రకంగా నాకు దారి చూపించాలని రోజు నేను అనుకునేదాన్ని. నాకు ఈ నెల కొంచెం మేరకు జరిగింది. కొంచెం బయట బంగారం అంతా తీసుకొచ్చి వేరే దగ్గర ఉంటే వేరే దగ్గర పెట్టి నాకు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసినాను. కొంచెం నాకు సేఫ్టీ అయింది. మళ్ళీ ఈ సారితో ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో నేను ₹1 కోటి సంపాదించాలని చాలా కోరుకుంటున్నాను. విశ్వమణి బాబు నాకు సహకరిస్తాడు. నాకు విశ్వమణి బాబు ఉన్నంత వరకు నేను విశ్వమణి బాబును వదిలిపెట్టాను. నా పిల్లలు చాలా మంచివారు. కాకపోతే ఒక ఆయనకు జాబ్ దొరకాలి, ఒక ఆయన బయట ఉంటాడు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయని నేను సంవత్సరంన్నర నుంచి వస్తూనే ఉన్నా. పోయినాయి, అన్నీ పోయినాయి. అన్నీ అంతా మంచిగా జరగాలని రోజు నేను అనుకుంటాను. చాలా బాగుంది సార్. భోజనానికి చాలా థ్యాంక్స్ సార్. ఫంక్షన్ హాల్కు చాలా కృతజ్ఞత. శతకోటి కృతజ్ఞతలు. కృష్ణ అదృష్టవంతులకు ధనవంతులకు అందరికీ నా యొక్క శతకోటి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు తల్లిదండ్రులకు నా యొక్క కృతజ్ఞతలు. నేను క్లాస్కి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని మిరాకిల్స్ బాగానే జరిగినాయి. నేను ఇది 3వ క్లాస్. మేము అందులో 3వ క్లాసు వచ్చేలోపు ఒక ఆటో తీసుకున్నాము. మాకు మంచి డబ్బుతోనే ఉన్నాం. అవును సార్, తీసుకున్నాము. మంచిగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అవును సార్, కొనుక్కున్నాము. మా సార్ కూడా వచ్చిండు. అతను మాట్లాడలేక అక్కడనే ఉంటున్నాడు. నేను మాట్లాడుతున్నాను. నేను లోను తీసుకోవాలనుకున్నాము, తీసుకున్నాము. వారి డబ్బులు అందరికి ఇచ్చేసాం. ఆటో కొనాలన్నావు, ఆటో కొన్నావు. లోన్ తీయాలనుకున్నావు, లోన్ తీసినావు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మా పిల్లలు చదువుకుంటున్నారు. మంచి జాబులతోని ఉండాలని, మంచి సాలరీతోని మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. క్లాసు బాగుంది సార్. భోజనాలు బాగానే ఉన్నాయి. అన్ని లైట్లకి, చైర్లకి, అన్నింటికి కృతజ్ఞతలు.